ఇక్కడ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి ఒడిశా స్టేట్ స్టార్ట్ అయింది. ఒడిశా స్టేట్ వెల్కమ్స్ యూ. ఇక్కడ నుంచి మనం ఒడిశాలోకి వెళ్తున్నాం అనమాట ప్రెసెంట్ ఇప్పుడు. బంధుగాం, నారాయణపట్నం, లక్ష్మీ. సో ఈ స్టేట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాము, ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. ఈరోజు మనం తీయబోయే వీడియో ఎక్కడనే ఫ్రెండ్స్. ప్రీవియస్లీ మనము బోడికొండ పైన కోడిగుడ్లు కర్రీ అని చెప్పి ఒక వీడియో చేసినాము. సో ఆ వీడియోని చాలా బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ మినీ బోడికొండ పైన మనం ఏం చేయబోతున్నాం అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది అభిషేక్. అదే ఫస్ట్ బోడికొండ బాగుంది కాబట్టి దానికి కృతజ్ఞతగా సెకండ్ బోడికొండ. వావ్, కృతజ్ఞతే. మామూలుగా ఉండదు. నేను ఈ బోడికొండ మీద బోడిగుండు కొట్టించుకుంటాను. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? లచ్చనా? ఏ ఊరు అంటారా అన్న ఇది? ఏ ఊరు కొండ కింద వస్తుంది ఇది? కత్తులపేట. కత్తులపేట బోడికొండ. ఎవరైనా ఎక్కుతుంటారా పైకి? అప్పుడప్పుడు ఎక్కుతుంటారు అనమాట ఫెస్టివల్ కల్లా. చాలా బాగుంది అన్న, కింద నుంచి చూస్తుంటే పైన చాలా బాగుంటుందేమో. చాలా బాగుంటుందా? ఓకే, పాములు గట్లా అటువంటి ఏమి ఉండవు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒకసారి హాయ్ చెప్పండి వాళ్ళు. ఫ్రెండ్స్, ఇది మన మినీ బోడికొండ. చూడండి ఎలా ఉందో. ఇది మినీ బోడికొండ. సో వెళ్తున్నాం, పైకి వెళ్ళాక మీకు వ్యూ చూపిస్తాం. కష్టంగా ఉంది. ఇట్స్ బిగ్గెస్ట్ అడ్వెంచర్. కొంచెం పర్లేదు, గ్రిప్ అయితే ఉంటుంది. ఈ గ్రిప్ని బట్టి మనం ఎక్కేచ్చు. ఓకే. చెమటలు, పైన ఎండ, కింద వేడి, పత్తర్గా గరమే. బ్యూటిఫుల్ లొకేషన్. ఏదైనా ఈ లొకేషన్లోకి వస్తే మనం మన కష్టాన్ని మర్చిపోతాం కదా. నిజమే. హాయ్ ఆషిక్. హాయ్. ప్రిన్స్ జే ఆఫీషియల్. చూడటానికి చిన్న కనిపిస్తుంది కానీ మినీ బోడికొండ చాలా కష్టంగా ఉంది కదా. చాలా కష్టం. ఆల్మోస్ట్ మనం అయితే కొండ పైకి వచ్చాము. ఈ అన్న మాకు లగేజ్ పైకి తీసుకురావడానికి హెల్ప్ చేశారు. అన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మీ సపోర్ట్ లేకపోతే మేము ఇంత పైకి రాలేము. మీ సపోర్ట్ అద్భుతం, మేము ఇప్పటికీ మర్చిపోలేము. బ్యూటిఫుల్. మేము ఫైనల్లీ బోడికొండ పైకి అయితే వచ్చాము, మినీ బోడికొండ. ఈ మినీ బోడికొండ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా టెంట్ సెటప్ అయితే చేసాము. ఫుల్ ఎండగా ఉంది. సో మనం మిట్ట మధ్యాహ్నం మెట్టలు, భారతపురంలో మెట్టలు అంటారు. మిట్ట మధ్యాహ్నం మిట్టల కర్రీ చేయడానికి మేము మినీ బోడికొండకి అయితే వచ్చాము. ఫుల్ ఎండ ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు. సో మేము తెచ్చిన సెల్ఫీ స్టిక్ని ఈ విధంగా తయారు చేసాము. సో అంబ్రెల్లా కట్టి, సో దాని కింద ఇప్పుడు మేము వంట చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కనీసం ఒక చెట్టు కూడా లేదు, పైన మొత్తం అంతా ప్లెయిన్ గా ఉందన్నమాట. చెయ్యాలి, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ తోనే మనం సర్వే అయిపోవాలి ఎక్కడికి వెళ్తే అక్కడ, లేకపోతే కష్టం. సో ఇది ప్రెసెంట్ మేము ఇక్కడైతే చేసుకున్న సెటప్. మెట్లు ఒకసారి చూపించాలా? ఇదిగో మెట్ట. వావ్, లైవ్ చూసారా? ఇది అమ్మో జంప్ చేసింది. అమ్మో వెళ్ళిపోదంట వాషిక్. వెళ్ళలేవు, ఎందుకంటే నేను మేము ఇలా పట్టేస్తాం. అమ్మో చాలా జారుతుంది ఇది. దీన్ని పట్టేసి సో వీటి క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. చూసారు కదా లైవ్ లో. దీన్ని మనము కట్టెలు మండిస్తే వచ్చే పొయ్యి బుగ్గు అంటాం కదా, పొయ్యి బూడిద. ఓకే ఓకే. ఈ బూడిదని మనం యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ మెట్టలు చేసేటప్పుడు జారిపోతుంటాయి అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే గ్రిప్ ఉంటుంది మనకి. ఇవి చెయ్యాలంటే పక్క ఇది యూజ్ చేస్తే ఈజీ అవుతుంది అన్నమాట. రెక్కలు వాటితో స్విమ్ చేస్తాం కదా, బాగా స్విమ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, వీటిని మనం తీసేయాలి, ఎందుకంటే మనకి తెలియదు కదా. ఓకే ఓకే. తోక కట్ చేస్తాను. ఓకే ఓకే. ఈ పైన ఉన్నటువంటి ఇవి మనం తీసేయాలి. కొంచెం మనం తినే ఐటమ్ కాబట్టి చాలా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, వీటిని ఇట్లా చేయాలన్నమాట ప్రాసెస్. ఓకే.
ఇవన్నీ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు బావ? అంటే జనరల్గా మా అమ్మ చేస్తున్నప్పుడు చూసేవాడిని, ఓకే ఎస్పెషల్లీ మా అత్తమ్మ ఇవి చేసేవారు ఎక్కువ. ఓకే ఆవిడ చేస్తున్నప్పుడు చూశాను, ఇట్టే చేస్తున్నాను అనమాట. అంతే. మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయినట్టు, ఆల్మోస్ట్ ఇంకేం లేదు. ఓకే అదే అయిపోయినట్టు. ఇది సెకండ్ రౌండ్గా కడగడం సెకండ్ రౌండ్ ఉంది. ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏంటంటే కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని కడుక్కుంటే బాగుంటుంది. ఇంకొంచెం ఏం కావాలి. ఓకే చాలా నీట్గా వచ్చేసినాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేద్దాం అనుకునే టైంలో సడన్గా మొత్తం వెదర్ అంతా ఒకటేసారిగా చేంజ్ అయిపోయింది. ఫుల్ క్లౌడ్స్, గాలి, వర్షం అయితే వచ్చేసినాయి. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఏది ఏమైనా మనం మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో ఏం జరిగిందనేది ఫుల్ వీడియోలో చూసేయాల్సిందే. క్లౌడ్స్ వచ్చేసినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేమైతే మొత్తం మా థింగ్స్ అన్ని ఇక్కడ పక్కన పెట్టేసినాం. సో వంట ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది. ఏది ఏమైనా ఆగినా ఆగకపోయినా మనం మాత్రం వీడియో చెయ్యాలి. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన పరిస్థితి ఎలా ఉంది, వర్షం వచ్చేసింది. మనం ఫుల్ ఎండలో ఇక్కడికి వచ్చాం, కానీ వర్షానికి దొరికిపోయాం. ఎట్లయినా కానీ ఈ వీడియోని కంటిన్యూ చేయడానికి మేము ట్రై చేస్తాం. వర్షం అయితే వచ్చేసింది ఇక, కానీ ట్రై చేద్దాం. మనకి అడ్వెంచర్స్ ఎలాగో అలవాటే కదా. నేను ఇంకా వంటలు వండుకుందాం అనుకున్నాం, ఫిష్ కర్రీ చేద్దాం అనుకున్నాం, కానీ మధ్యలో ఇట్లా అయిపోయింది. కానీ అక్కడ చూస్తే వర్షం ఫుల్ ఉంది, ఇంకా ఫుల్గా. బట్ ఎట్లయినా కానీ మేము ఈ వీడియోని కంప్లీట్ చేసి తీరాలని ఫిక్స్ అయ్యాము. ఫ్రెండ్స్ వర్షంలో వంట, వెల్లుల్లిపాయలు అండ్ వీటిని లవంగాలు అంటారు. ఓకే తర్వాత ధనియాలు, ఓకే తర్వాత దాల్చిన చెక్క, రైట్ అండ్ ఎస్పెషల్లీ అల్లం, రైట్ వీటన్నిటిని కూడా మనం ఒక పేస్ట్ తయారు చేయాలి. ఓకే ఈసారి నువ్వే తయారు చేయాలి. నేను చేయాలా? ఆ. ఇదేంటి సర్ప్రైజ్ నాకు. నువ్వైతే బాగా చేస్తావని ఈసారి. ఓకే తప్ప ఓకే. మే ఐ హెల్ప్ యూ? హెల్ప్ చేస్తారా? తప్పకుండా, షూర్. ఓకే వచ్చేయండి. చేస్తానైతే. ఫ్రెండ్స్ మెట్ల కోసం మసాలా రెడీ చేస్తున్నాను. మెట్ల కోసం మసాలా. ఎంఎం అనమాట దీన్ని. లొకేషన్ అయితే అద్భుతం. యూఆర్ విన్నర్స్ ఆల్వేస్ అట్ ఎనీ క్రిటికల్ సిచ్యువేషన్. ఎస్ థ్యాంక్ గాడ్. వర్షం అయితే కొంచెం చినుకులు అయితే ఆగాయి, క్లౌడ్స్ అయితే అట్లా ఉన్నాయి. మరి ఫ్రెండ్స్ మనం కర్రీ కోసం ప్యాన్ అయితే పెట్టుకున్నాం. సో అన్నీ మనకి రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ మన కారు చూసారా? మన కారు అక్కడ ఉంది చెట్టు కింద, అది మన కారు. ఈ కనిపిస్తున్న రోడ్డు మనకి ఆంధ్ర టు ఒడిస్సా. మనకి ఇటువైపు నీలావడి అటు ఉంటాయి అన్నమాట ప్లేసెస్, ఇంకా నాకు కూడా ఐడియా లేదు. సో ఇదంతా ఆంధ్రప్రదేశ్ టు ఒడిస్సా కనెక్టివిటీ అనమాట, కనెక్టింగ్ రోడ్డు ఈ విధంగా ఉంది. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి. చాలా అంటే చాలా ఎక్సలెంట్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇది మన ఫిష్. వావ్, ఇది ఇప్పుడు కాదా? అప్పుడే కాదు, కొంచెం బాగా ఆనియన్స్ రెడ్డిష్గా అయిన తర్వాత అప్పుడు మనము ఏంటది కరివేపాకు వేసుకోవాలి, టమాటా వేసుకోవాల్సి ఉంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మస్తుగా ఉన్నాయి. కూరలో కరివేపాకు అంటారు కానీ మార్వెలస్. ఏమి టేస్ట్ స్మెల్
అద్భుతం. ఫ్లేమ్ సరిగ్గా తగ్గట్లేదు ఫ్రెండ్స్. మధ్యలో గ్యాస్ అయితే అయిపోయింది, క్యాటరేజ్ మేము చెక్ చేసుకోలేదు. సో ఇక్కడికి వచ్చాక బుక్ అయిపోయాం. సో ఎందుకన్నా మంచిదని చెప్పేసి ముందుగానే మేము ఫైర్ అయితే రెడీ చేసుకున్నాం అక్కడ పక్కన. ఈ ఫైర్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ చేసింది. ఇప్పుడు దీనిపైన కట్టెల పైన వంట చేస్తున్నాం అనమాట. సో ఇది అయ్యేదాకా చూడాల్సిందే, కష్టమే. కట్టెల మీద మెట్టలు, కట్టెలపై మెట్టలు, పైన మెట్టల్ కర్రీ ఏమవుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఇక ఏమో ఫుల్ సక్సెస్ అవుతుంది. డెలిషియస్గా కర్రీ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే. కట్టెలపై మెట్టల కర్రీ రెడీ అవుతుంది. అసలు మనమైతే ఏ మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అసలు లేదు, ఇక కారం వేసాం. ఇక మేమైతే ఇగో కట్టెల పొయ్యి రెడీ చేసాం ఇక్కడ కొండపైన. అసలు గ్యాస్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ బామర్ది చాలా ముందు జాగ్రత్తగానే మెల్లగా దాన్ని చిన్న నిప్పురావని అలా సేవ్ చేసి ఇంతవరకు కాపాడి చక్కగా మన దగ్గర అగ్గిపెట్టి కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలన్నా. నిజమే, భలే ఉడుకుతున్నాయి. ఆశిక్ హైలైట్గా ఉందా? చాలా బాగుంది. మరి ఉన్నదా? అబ్బబ్బబ్బ మెట్టల కర్రీ అదుర్స్. ఎట్లా అంటే చూసారా, అమ్మ మా అమ్మో మామూలుగా లేదు. ఇక ఇంత మంచి రైనీలో మనం ఇలా వండుతున్నామంటే నిజంగా మార్వెలస్, ఎక్సలెంట్. లుకింగ్ బాగుంది ఆశిక్. కలర్స్గా కూడా వచ్చినట్టు ఉంది చూడు. మంచి కలర్ వచ్చిందా? వచ్చింది. టేస్ట్ చేసి నువ్వే చెప్పాలి మరి మన వ్యూవర్స్ అందరికీ. కొరియాండర్ లీవ్స్ గ్రీన్గా ఉన్నాయి. ఫైనల్లీ మనమైతే ఏదైతే అనుకున్నామో ఫిష్ కర్రీ చేద్దామని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం మినీ కొండపైన మిట్టల కర్రీ. సో అనుకున్నట్టే ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ, వర్షం వచ్చినా కానీ, గ్యాస్ అయిపోయినా కానీ, మనమైతే కట్టెలు పోయిపోయినా మనం ఈ కట్టెలపై మెట్టలు కట్టెలు చేసాము. అద్భుతం, అమోఘం, చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. చాలా మాటలు లేవు. మనం ఏదైనా చేయగలం మనం. సూపర్, అద్భుతం, బ్యూటిఫుల్. ఈ వెదర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ వెదర్ వల్ల మరి కాస్త చేస్తుంది ఈ టేస్ట్కి. నెక్స్ట్ లెవెల్లో ఉందా? చాలా అంటే చాలా బ్యూటిఫుల్, ఎక్సలెంట్, మంచి టేస్ట్ వచ్చింది. కట్టెలు పోయిపోయినా ఇంకా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. జనరల్గా స్టవ్ల కంటే కట్టెలే బెటర్ కదా ఫ్రెండ్స్. తినడం అయితే అయిపోయింది. సో తినేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మినీ బోడికొండ నుంచి మనం బయలుదేరేస్తున్నాం. సో సక్సెస్ఫుల్గా ఏది ఏమైనా మనం వంట అయితే ఆగలేదు. చాలా కష్టాలు పడి వంట అయితే మాత్రం కంటిన్యూ చేసి మొత్తానికి కంప్లీట్ చేసాం. సో మొత్తం అంతా ప్యాకప్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ మీకు కార్ దగ్గరికి వెళ్ళినాక అప్డేట్ ఇస్తాం. ఓకే, మంచి లొకేషన్ మిస్ అవుతున్నాం మనం. కంపల్సరీ మనం ఇక్కడ సపోర్ట్ తీసుకోవాల్సిందే. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి మేరే దోస్తాం ఏమాత్రం మనం స్కిట్ అయ్యమంటే ఆ కిందకి వెళ్ళిపోతాం. చాలా రిస్క్ జోన్ ఇది. రావాలి ఆషిక్.
ఫ్రెండ్స్ ఇది చూడడానికి మినీ కొండలా ఉంది కానీ చాలా పెద్ద అడ్వెంచర్. ఎందుకంటే అమ్మో పెద్ద టాస్క్ అయితే వచ్చింది మనకి ఇప్పుడు. గ్రిప్ లేదు కదా రాశి, గ్రిప్ లేదు. అస్సలు చాలా కష్టంగా ఉంది అక్కడ. చాలా జాగ్రత్త, కూర్చుని కూడా జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సాధించావు. జస్ట్ 2 feet డిస్టెన్స్. ఇక్కడైతే బామర్ది నిజంగా జారిపోయాడు. నేను కింద నుండి జస్ట్ చిన్న సపోర్ట్ ఇచ్చాను, లేకపోతే చాలా పెద్ద బండ ఇక్కడ. ఓ మై గాడ్, ఇద్దరు చాలా రిస్క్ చేస్తాం ఈరోజు. బామర్ది నిజంగా జారిపోయాడు. ఇక్కడ నుంచి చూపించండి. చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము బోడికొండ నుంచి కారు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మన కారు. అక్కడ బోడికొండ నుంచి దిగి ఇక్కడికైతే వచ్చాం. చాలా కష్టమైంది, చాలా ప్రమాదం కూడా తప్పింది. చాలా రిస్క్ చేసాం, డేర్ చేసాం. ఏదో చిన్న వీడియో అనుకున్నాం కానీ పెద్ద రిస్క్ అయిపోయింది. సో ఇంకా మనం సేఫ్గా ఇంటికి వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్. బై టు మినీ బోడికొండ.